రంజాన్ మాసంలోని 5వ రోజులోకి మనం ప్రవేశించాము. రమజాన్ పవిత్రమైన మాసం. ఈ మాసంలో మనం చేసేటువంటి చిన్న అదనపు ఆరాధన ఇతర మాసాలు చేసేటువంటి విధి గావించబడిన ఆరాధనతో సమానము. అలాగే ఒక విధి గావించబడిన తప్పనిసరి చేయబడినటువంటి ఆరాధన చేయడము ఇతర మాసాల్లో 70 విధులు గావించబడిన ఆరాధనలు చేయడంతో సమానమని దైవ ప్రవక్త తెలియజేశారు. ఇక సాక్షాత్తు విశ్వసృష్టికర్త అయిన అల్లాహే తెలియజేశాడని దైవ ప్రవక్త ముహమ్మద్ వారు తెలియజేశారు. అదేమంటే మనిషి తాను చేసేటువంటి సత్కర్మలన్నీ ఆరాధనలు అన్నీ తన కోసమే చేసుకుంటాడు. అయితే ఉపవాసం మాత్రం నా కోసం చేస్తాడు, కాబట్టి దానికి ప్రతిఫలం ఇవ్వడం నేనే ఇస్తాను, అది నా బాధ్యత అని దైవం తెలియజేశాడని అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఉపవాసం మాత్రం దాని ప్రతిఫలం మాత్రం తానే ఇస్తానని ఎందుకు దైవం తెలియజేశాడు? సాధారణంగా ఇస్లామీయ తత్వంలో ఒక సత్కార్యానికి 10 నుండి 70, 700 రెట్ల ప్రతిఫలాన్ని మనిషికి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. కానీ ఉపవాసం విషయంలో అలా కాకుండా దీని ప్రతిఫలం స్వయంగా నేనే ఇస్తానని దైవం తెలియజేశాడు. ఒక మహాచక్రవర్తి నేనే దాని ప్రతిఫలం ఇస్తానయ్యా అని అంటే అతను ఎంత ఇవ్వనున్నాడో, ఎంత అనంతంగా ఇవ్వనున్నాడో ఒక్కసారి మీరే ఆలోచించండి. అయితే ఇంత గొప్ప ప్రతిఫలం మనిషికి ఈ ఉపవాస స్థితిలో ఇవ్వడానికి గల కారణం ఏమిటి అనేది మనలోని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఉపవాస స్థితి ఎలాంటిది అంటే ఇందులో ప్రదర్శన బుద్ధికి తావులేదు. మీరు ఏ ఆరాధనైనా చేసి చూడండి, అందులో మిమ్మల్ని ఎవరొకరు చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. మీరు ఆ ఆరాధన చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకు మీరు నమాజ్ చేశారు. నమాజ్ అంటే 5 పూటల దైవ ధ్యానం, మిమ్మల్ని సృష్టించిన వాడిని ధ్యానించడం. కానీ మీతో పాటు చాలామంది మిమ్మల్ని చూస్తూ ఉంటారు. అలాగే జకాత్ అంటే పేదవాడికి మనం ఇచ్చేటువంటి హక్కు, మన సంపాదనల నుండి ఇది పేదవానికి ఇవ్వవలసిందే అంటూ మనం స్వచ్ఛందంగా ఇచ్చేటువంటి దానము లేక హక్కు. అయితే మనం ఇస్తున్నప్పుడు తీసుకునేవాడు, చుట్టూ ఉన్నవారు కూడా దాన్ని గమనిస్తారు. ఇక అదేవిధంగా హజ్, సృష్టికర్త అయినటువంటి దేవుని చివరి ఋషి ప్రవక్త ముహమ్మద్ వారు జన్మించినటువంటి స్థలాన్ని, అక్కడ ఆయన అందజేసినటువంటి అద్వితీయ దేవుని తత్వాన్ని అర్థం చేసుకుని వచ్చేటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఇది చేసినప్పుడు కూడా మీతో పాటు అనేక మంది ఉంటారు. ఈ కారణంగా మిమ్మల్ని వారు గమనిస్తూ ఉంటారు. ఈ విధంగా నమాజ్, జకాత్, హజ్లు మీరు చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరొకరు గమనిస్తూనే ఉంటారు. ఈ కారణంగా మనలో ప్రదర్శన బుద్ధి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఉపవాసం అలా కాదు. ఉపవాసం ఉంటున్నటువంటి వ్యక్తి నేను ఉపవాసం ఉన్నాను అని చెబితే తప్ప ఇతరులకు తెలిసేటువంటి అవకాశమే లేదు. కాబట్టే ఒకవేళ మనిషి తనకు ఆకలి వేసి, దాహం వేసి తన ఇంటిలోకి ప్రవేశించి నీళ్లు త్రాగినా, ఆహారం తీసేసుకున్నా సరే ఎవరికీ తెలియదు. కానీ ఆ సమయంలో ఒక ముస్లిం లేక ఉపవాసంలో ఉన్నటువంటి వ్యక్తి నేను దేవుని కోసం ఉపవాసం ఉంటున్నాను, అల్లాహ్ కోసం ఉంటున్నాను, ఎవరు చూడకపోయినా అల్లాహ్ నన్ను చూస్తున్నాడు అంటూ తన బయోలాజికల్ మానవ సహజ అవసరాలను సైతం రొక్కి తన ఆత్మను విశ్వప్రభు అయినటువంటి అల్లాహ్ ముందు సమర్పించుకుంటాడు. ఈ కారణంగానే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఈ నిష్కామ కర్మయోగము, ఎలాంటి ప్రతిఫలాన్ని కోరనటువంటి, ఎలాంటి ప్రదర్శన బుద్ధి లేనటువంటి ఈ కార్యాన్ని తన కోసం చేసిన కార్యంగాను, ఈ పని కోసం తాను ఇచ్చేటువంటి ప్రతిఫలం స్వయంగా అనంతంగా ఉంటుందని, స్వయంగా తానే ఇస్తానని తెలియజేశాడు. మిత్రులారా, మరొక విషయం కూడా ఉంది. ఉపవాసం ఉన్న స్థితిలో మనిషి దైవిక లక్షణాలలోని కొన్నిటిని అనుకరించడం ప్రారంభిస్తాడు. ఉదాహరణకు అల్లాహ్ అంటే విశ్వ సామ్రాజ్యపతిని అరబిక్లో పిలిచేటువంటి నామము. అల్లాహ్కు ఆహారము, పానీయము, నిద్ర లేక సహజ అవసరాలు ఏమైనా ఉంటాయా అని ప్రశ్నించుకున్నప్పుడు అల్లాహ్కు ఆహారము, పానీయాలు, మానవ బలహీనతలు ఏమీ ఉండవు అని చెప్పి అంటాము. ఎందుకంటే ఈ బలహీనతలు, ఈ అవసరాలన్నీ కూడా మనిషికి ఉండేటువంటి అవసరాలు. మనిషి ఉపవాసం పాటిస్తున్నప్పుడు కొద్దిసేపటి వరకు తన మానవ సహజ అవసరాలను వదిలేసి ఒక రకంగా దైవిక లక్షణాలను అలవర్చుకోవడం, ప్రతిబింబించడం ప్రారంభిస్తాడు. అంటే తిండి అతనికి అవసరం లేదు, నీరు అతనికి అవసరం లేదు, సహజ అవసరాలను పక్కన పెట్టేటువంటి స్థితి వస్తుంది. ఈ విధంగా
ఒక చిన్ని కాలము, పరిమిత కాలం వరకు మనిషి తన భౌతిక అస్తిత్వాన్ని వదిలి ఆధ్యాత్మిక ఉన్నతిని కోరుకుంటాడు. కాబట్టే అల్లాహ్ దీన్ని తన ప్రత్యేకమైన ఆరాధనగా గుర్తించాడు. మిత్రులారా, మనిషి ఉపవాసంలో ఉన్న స్థితిలో విశ్వ సృష్టికర్త యొక్క సమర్పణలో ఉంటాడు. ఈ కారణంగానే దాని ప్రతిఫలం నేనిస్తాను అని అంటున్నాడు. కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటంటే, ఉపవాసం ఉన్న స్థితిలో మనం దైవిక లక్షణాలను ప్రతిబింబించేవారిగా ఉండాలి. చెడుకు దూరంగా, చెడు చూడడానికి దూరంగా, చెడు వినడానికి దూరంగా, చెడు ఆలోచించడానికి దూరంగా ఉంటూ, భౌతిక అవసరాలైనటువంటి నీరు, ఆహారము వీటికి కూడా దూరంగా ఉంటూ, మన ఆత్మను నియంత్రించుకుంటూ, విశ్వ సృష్టికర్త అయినటువంటి స్వామిని తలుస్తూ ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆరాధనే ఉపవాసం. కాబట్టి ఈ ఆలోచనతో ఈ ఉపవాసాన్ని పాటిద్దాము. విశ్వ సృష్టికర్త తరపు నుండి ప్రతిఫలాన్ని మనమంతా అనంతంగా పొందుతాము. విశ్వ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మీకు, నాకు, మనందరికీ సరైన రీతిలో ఉపవాస వ్రతాన్ని పాటించే సద్భాగ్యము ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.